హాయ్ అండి, లతాలాగా స్వాగతం. అందరూ బాగున్నారా? మీకు ఒకటి చూపిస్తాను చూడండి. టట్టడాయింగ్. ఏంటండి? డబ్బులండి, డబ్బులు, మనీ. చూడండి చూడండి, కడక్ కడక్ నోట్లండి. ఇంతకీ ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ లత గారికి అని అనుకుంటున్నారా? మాకండి పెద్దగా సబ్స్క్రైబర్స్ లేరు, అప్పుడే మానిటైజేషన్ అయిపోయిందా డబ్బులు అని అనుకుంటున్నారా? చూడండి, మొత్తానికైతే చూశారు కదా. ఓకే అండి, అసలు విషయానికి వద్దామండి. ఏం లేదండి, ఇవి కడక్ కడక్ నోట్లు అంటేనండి కొత్త నోట్లు అనమాట, కొత్త 500 నోట్లు. ఇవి చూస్తే నాకు చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది. విషయం ఏంటంటేనండి, చిన్నప్పుడు మా నాన్నగారు కొనుక్కోవడానికి అప్పుడు రూపాయి 2 రూపాయలే కదండి అట్లా ఇచ్చేవారు. అయితే కొత్త రూపాయలు వచ్చినప్పుడు రూపాయి నోటు, 2 రూపాయల నోటు, 5 రూపాయల నోట్లు, 10 రూపాయల వరకు ఇచ్చేవారులేండి అప్పుడు కొత్త నోట్లు. అవి అప్పుడు అక్కడ కడక్ నోట్లు అనేవాళ్ళండి. కరీంనగర్ జిల్లాలో కడక్ నోట్లు అనేవాళ్ళు. అయితే ఇవాళ బ్యాంక్కి వెళ్ళానండి, డబ్బులు డ్రా చేశాను. అయితే కొత్త నోట్లు అండి, ఇదిగోండి కడక్ కడక్ నోట్లు ఇచ్చారనమాట. నాకు చిన్నప్పటి విషయం గుర్తొచ్చి మీకు చూపిద్దాం అనిపించింది. ఏం లేదండి, క్రిస్టమస్ కదా, షాపింగ్ కోసం అని చెప్పేసి మరి పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి అందరికీ షాపింగ్ బట్టలు కొనాలి కదండి. నాకు ఏటీఎం లేదండి, అందుకే బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకొచ్చాను. ఓకే అండి, టైం అయిపోయింది, బాయ్. స్కూల్కి వెళ్ళాలి కదా, ఎందుకంటే మరి స్కూల్కి వెళ్ళకపోతే డబ్బులు ఉండవు కదండి, అందుకే బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ.